మీరు రచించిన గ్రంథం ధ్యానం అంటే గురించి మాట్లాడుకుందాం. ఆ గ్రంథం గురించి మాకు కొన్ని విషయాలు చెప్తారు? అసలు ఈ గ్రంథం రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మన సొసైటీలో పిఎస్ఎస్ఎంలో ఎంతో మాస్టర్లు ఇప్పుడు ఈ ధ్యాన ప్రచారం చెప్తున్నారు. ధ్యానం వల్ల వచ్చే లాభాలు కూడా చెప్తున్నారు. రైటే, వందల కొద్దీ మాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు వందల కొద్దీ జూమ్ క్లాసెస్ నడుస్తున్నాయి. ఏ క్లాస్ తీసుకున్నా, ఎక్కడ చూసినా, ఏ మాస్టర్ చెప్పినా ధ్యానం చేయండి, ఇన్ని లాభాలు వస్తాయని చెప్తున్నారు. ఒకటా రెండు కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన లాభాలు చెప్తున్నారు. మరి ఇన్ని రకాల లాభాలు ఎలా వస్తాయి అని కనుక మనం ఆలోచిస్తే, ఎలా వస్తాయి అంటే ధ్యానం చేస్తేనే వస్తాయి, ధ్యానం చేయకుండా రావు. లాభాలు చెప్పుకుంటాం కానీ లాభాలు రావాలి అంటే ధ్యానం చేయాలి. అంచేత ధ్యానం చేయకుండా లాభాల గురించి తెలుసుకున్నా చెప్పుకున్నా ప్రయోజనం లేదు. మరి అటువంటి ధ్యానం అంటే ఏమిటి అని చాలామందికి సందేహం ఉంది. మరి వాళ్ళ సందేహం నివృత్తి చేయడం కోసమే నేను ఈ పుస్తకం చాలా సంవత్సరాల క్రితమే రాయడం జరిగింది. ఇంచేతంటే నేను ఊరికే ధ్యానంలోకి రావడమే కాదు, ఈ పుస్తకాలు రాయడమే కాదు, ఎన్నో ప్రాంతాలు తిరిగాను నేను. ఎన్నో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, అలాగే జిల్లాలు, రాష్ట్రాలు కూడా తిరిగాను నేను. కొన్ని దేశాలు కూడా నేను తిరగడం జరిగింది. మరి ఇన్ని చోట్లకు నేను తిరుగుతున్నప్పుడు చాలామంది నన్ను ఎన్నో ప్రశ్నలు వేసేవారు. ఈ ధ్యానం మీదే అడిగేవారు. మరి అడిగితే నిజంగా మన వాటికి సందేహాలు నివృత్తి చేయాలి. అంచేత ఈ అందరిలోనూ వచ్చే సందేహాలే. అప్పుడు నాకు అనిపించింది, ఇన్ని సందేహాలు మనం ఎన్ని చోట్లకి వెళ్ళి మనం క్లియర్ చేయగలం? ఇదంతా ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే వాళ్ళ సందేహాలన్నీ మనం ఈ పుస్తకం ద్వారా క్లియర్ చేయొచ్చు కదా. ఎవరికి కావాలంటే వాళ్ళు ఆ పుస్తకం తీసుకుని సందేహాలు నివృత్తి చేసుకుంటారు అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ పుస్తకం రాయాలని అనిపించి అప్పుడు ఈ పుస్తకం రాశాను నేను. నిజంగా ఇటువంటి పుస్తకం ఉంటే ధ్యాన ప్రచారం చేయాలనుకున్న ఏ మాస్టర్ అయినా సరే ఆ పుస్తకం దగ్గర ఉంటే ఒక గొప్ప సీనియర్ మాస్టర్ వాడి దగ్గర ఉన్నట్టే లెక్క. ఏ సందేహం ఉన్నా వాళ్ళకి ధ్యానంలో ఈ పుస్తకం చదివితే అది పూర్తిగా క్లియర్ అయిపోతుంది. అన్ని రకాల ప్రశ్నలకి అందులో సమాధానం నేను ఇవ్వడం జరిగింది. కానీ తప్పనిసరిగా ఆ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. నేను చెప్పేది, ధ్యానంలోకి వచ్చిన వాడు ఖచ్చితంగా చదవాలి. ఒక పుస్తకం, ఆ పుస్తకం మీ దగ్గర పెట్టుకుంటే ఒక సీనియర్ మాస్టర్ని మీ పక్కన పెట్టుకున్నట్టే. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మీ దగ్గర ఒక సీనియర్ మాస్టర్ ఉన్నట్టే లెక్క. అంచేత ఏ సందేహం వచ్చినా తిరగేసుకోండి, మీకు మొత్తం మీ సందేహం అంతా నివృత్తి అవుతుంది.